జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చా ఈ న్యూస్ మాత్రం మీకు చాలా బాగా నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను ఓకేనా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మన భారత వైమానిక దళం కోసం ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అయితే ఆసనమైంది అయితే ఇప్పటికే రష్యా నుంచి Su-57-3 జెట్తో పాటు దాని సోర్స్ కోడ్ కూడా ఇస్తామని చెప్పేసి రష్యా మన భారత ప్రభుత్వానికి ఆఫర్ చేస్తుంది ఇది మనకు అమెరికా ఆఫర్ చేస్తున్నటువంటి F-35తో పోటీ పడుతుంది మరి ఈ రెండింటిలో భారత ప్రభుత్వం దేనిని ఎంచుకోవాలనేదే ఇక్కడ ప్రశ్న ఓకేనా ఈ విషయం మీద సాధారణ ప్రజలకు సైతం అర్థం చేసుకునేలా సరళంగా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా ఓకే అయితే ఇంతకీ ఏది Su-57-3 అలాగే F-35 గొడవ అనే దానిపైన ముందుగా తెలుసుకుందాం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి అత్యాధునికమైనటువంటి యుద్ధ విమానాలు కావాలా వద్దా కావాలి కదా మరి రష్యా తన Su-57E అనే 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ ని ఇస్తామని అంతేకాదు దాంతోపాటు సోర్స్ కోడ్ అంటే విమానాన్ని నడిపేటటువంటి సాఫ్ట్వేర్ అలాగే ఇతర వివరాలు కూడా ఇస్తామని చెప్పి చెప్తాంది ఇంకో పక్క అమెరికా ఏమో తన F-35 జెట్ని ఇస్తామని చెప్పి చెప్తాంది అయితే అమెరికా మాత్రం దాని సోర్స్ కోడ్ అయితే ఇవ్వదు చూడండి తేడా మీరు చాలా జాగ్రత్తగా స్పష్టంగా గమనించాలా అమెరికా దాని సోర్స్ కోడ్ అయితే ఇవ్వదు ఇంతకీ ఈ రెండు జెట్లలో ఏది మన భారత్కు బెటర్ అనే దాని మీద ఒకసారి ఆలోచిద్దాం మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి అసలు ఇంతకీ సోర్స్ కోడ్ అంటే ఏంటి సోర్స్ కోడ్ ఎందుకు ముఖ్యం అనేది తెలుసుకుందాం ఎందుకంటే ఇది తెలిస్తేనే కదా మనకు ఏది అవసరమో మనం సెలెక్ట్ చేసుకోగలుగుతామా ఏమంటారా సోర్స్ కోడ్ అంటే విమానం యొక్క బ్రెయిన్ లాంటిదన్నమాట ఇది విమానం ఎలా పనిచేయాలా ఎలా దాడి చేయాలా ఎలా నడవాలనేది నిర్ణయిస్తుంది రష్యా ఈ సోర్స్ కోడ్ కనుక మనకిస్తే మనం ఆయుధాలు అంటే సపోజ్ ఇప్పుడు వచ్చేసి బ్రహ్మోస్ మిసైల్స్ ఉన్నాయి కదా ఇలాంటివి విమానంలో వాటిని సులభంగా అమర్చుకోవచ్చు విమానాన్ని మన అవసరాలకు తగ్గట్టు మార్చుకోవచ్చు మనం స్వయం సమృద్ధిగా అంటే ఇప్పుడు ఆత్మనిర్భర్ అంటాం కదా ఆ విధంగా అవగలం అనమాట ఎందుకంటే ఇతర దేశాల మీద ఏ మాత్రం కూడా ఆధారపడాల్సిన అవసరం అయితే తగ్గుతుంది అంటే పూర్తిగా ఉండదని కాదు తగ్గుతుంది అమెరికా ఈ F-35 జెట్టులు ఉన్నాయి కదా యుద్ధ విమానాల వీటికి సంబంధించి సోర్స్ కోడ్ ఇవ్వదు ఇంకే మనమే షో కేసులో పెట్టుకునేది దానికి తెచ్చుకునేదా ఇంకెందుకు మనం తెచ్చుకునేది అంటే మనం వాళ్ళ అనుమతి లేకుండా దాన్ని ఏ మాత్రం కూడా మార్చలేం మన ఆయుధాలను వాటికి అమర్చలేం ఇంకెందుకు మీరు కూడా ఒకసారి ఆలోచించండి అయితే ఈ రష్యా ఆఫర్ ఎందుకు స్పెషల్ అంటే అందుకు కారణం వచ్చేసి ఈ Su-57E తక్కువ ధర అన్నమాట అంటే ఒక్కో జెట్ ధర వచ్చేసి సుమారుగా ఒక 35 నుంచి 40 మిలియన్ డాలర్లు అదే అమెరికాకు చెందినటువంటి ఈ F-35 ఈ యుద్ధ విమానం ధర వచ్చేసి 80 నుంచి 110 మిలియన్ డాలర్లు అంటే రేటు చూసుకున్నా కానీ మామూలుగా లేదు సాధ్యపడేట్టుగా లేదు అంతకు రెండింతలు ఉన్నది మళ్ళా వాళ్ళు సోర్స్ కోడ్ ఇవ్వంటారు ఇంకేం చేయాలా ఇక్కడ మరొక విషయం ఏంటంటే మనం చెప్పుకున్నట్లు ఈ రష్యా కోడ్ ఇస్తుంది అమెరికా ఈ సోర్స్ కోడ్ ఇవ్వదు రష్యా ఈ జెట్ను మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన భారతదేశంలో ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉంది కదా ఆ ఫ్యాక్టరీలో తయారు చేయడానికి అనుమతిస్తుంది అంటే మేక్ ఇన్ ఇండియా అర్థమవుతుందా ఇది మనకు ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు సృష్టించడంతో పాటు మన దేశానికి మరింత టెక్నాలజీ మెరుగుపరుచుకునేందుకు అవకాశం కూడా ఉంటుందన్నమాట అర్థమవుతుంది మీకు అయితే భారత్ ఇప్పటికే Su-30 MKI అలాగే S-400 వంటి రష్యన్ ఆయుధాలను ఉపయోగిస్తుంది కాబట్టి ఈ Su-57Eతో పనిచేయడం అదేవిధంగా సమన్వయం కూడా సులభం అయిపోతుంది ఇక్కడ మనమంతా కూడా ఒక విషయం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండాలి రష్యా ఈ ఆఫరు భారతదేశానికి ఇవ్వడం వెనుక రాజకీయం కూడా ఉండాలి అమెరికాతో పోటీలో భాగంగా మన భారతదేశాన్ని తమ వైపు తిప్పుకోవాలని చెప్పేసి రష్యా కోరుకుంటుంది ఇప్పుడు ఈ అమెరికాకు చెందినటువంటి ఈ F-35 జెట్ గురించి కూడా తెలుసుకుందాం F-35 జెట్టు ప్రపంచంలో అత్యంత ఆధునిక జెట్టుగా పేరు తెచ్చుకోవాలి దీని స్టెల్త్ అంటే రాడార్ కూడా కనిపించదు అనమాట అర్థమవుతుందా ఎలక్ట్రానిక్ సామర్థ్యాలు నిజానికి చెప్పాలంటే అద్భుతమనే చెప్పుకోవచ్చు అయితే F-35లో గతంలో కొన్ని టెక్నికల్ సమస్యలు కూడా ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్స్ వచ్చాయి అయితే ఇక్కడ ఒక షరతు కూడా ఉండాలి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ F-35కు సంబంధించినటువంటి సోర్స్ కోడ్ అయితే అమెరికా ఇవ్వదు అంటే మనం అమెరికా అనుమతి లేకుండా దాన్ని ఎటువంటి మార్పులు కూడా చేయలేము దీంతో పాటు ఈ రష్యన్ జెట్తో పోల్చుకుంటే అమెరికన్ జెట్ ధర చాలా ఎక్కువ నిర్వహణ ఖర్చు కూడా ఎక్కువే అయితే మనం ఒకవేళ
రష్యా నుంచి ఆయుధాలు కనుక కొంటే అమెరికా చట్టము CAA TSA అని ఉంటుంది. దాని ప్రకారం వచ్చేసి ఈ అమెరికా మన భారతదేశం పైన ఆంక్షలు కూడా విధించవచ్చు, బొచ్చు అట్టని చెప్పేసి. కాదు, అది కొనుక్కొని తీసుకొచ్చి మనం పెట్టుకొని ఏం చేద్దాం చెప్పండి. అంతకుముందు ఏది ఈ రష్యాకు ఉక్రెయిన్కు మధ్య యుద్ధం జరుగుతుంది కదా, ఆ క్రమంలో వచ్చేసి మనం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసాం. అప్పుడు జో బైడెన్ ఉన్నాడు, వాడు ఏం చేశాడు, విపరీతమైన ఆంక్షలు పెట్టాడు రష్యా మీద. అదేవిధంగా మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనకూడదని చెప్పేసి లేని పని ఒత్తిడి అంతా కూడా చేశాడు, విపరీతంగా ట్రై చేశాడు. ఆపినామా? మోడీ ఏమైనా భయపడినాడా, వెనకడుగు చేసినాడా? మా దేశానికి ఏం అవసరమో మాకు తెలుసు, మీరు మూసుకోనండి, మా పని మాది, మీ పని మీదని చెప్పేసి మెట్తో కొట్టినట్టు వాళ్ళ దగ్గర నుంచి మనం తక్కువ ధరకే డిస్కౌంట్లో ఆయిల్ కొనుగోలు చేసాం. ఇప్పుడు ఇది కూడా అంతే. కాదు అంటే మనం ఏం తినాలా, మనం ఏం చేయాలా, మనం కూర్చోవాలన్నా, లేయాలన్నా, పనుకోవాలన్నా, మన దేశాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలా, మనకి ఏ విధమైన రక్షణ వ్యవస్థలు అవసరమో, ఏ విధమైనటువంటి ఆయుధాలు అవసరమో, ఆ ఎవరి దగ్గర కొనాలో కూడా పక్కన డిసైడ్ చేస్తా ఉంటే సంక్రాంతి ఉండేదా? ఇదేమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఇప్పుడు మోడీ ప్రభుత్వం కానీ. ఇంతకీ ఈ వైమానిక రంగంలో మనం మెరుగుపడాల్సిన నిర్ణయం ఇప్పుడే ఎందుకు తీసుకోవాలి అన్న దానిపైన కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఒక పక్కనేమో చైనా, మరో పక్కనేమో పాకిస్తాన్ ఒత్తిడితో చైనా తన J-20 స్టెల్త్ జెట్లను సరిహద్దుల్లో మోహరిస్తుంది. పాకిస్తాను ఈ చైనా సహాయంతో JF-17 అదేవిధంగా రేపు ఈ J-35 జెట్లు కూడా తీసుకోవచ్చు అనమాట. మన దిక్కు వచ్చేసరికి మన భారత వైమానిక దళానికి 42 స్క్వాడ్రాన్ల, అంటే ఒక స్క్వాడ్రాన్లో 16 నుంచి 18 జెట్లు ఉంటాయన్నమాట. అవి కావాలా, కానీ ఇప్పుడు మన దగ్గర 31 మాత్రమే ఉన్నాయి. అర్థమవుతుంది, 42 కావాల్సింది 31 మాత్రమే ఉన్నాయి. భారత ప్రభుత్వం స్వదేశీయంగా సొంతంగా 5th జనరేషన్ జెట్ అంటే AMC అంటారనమాట, అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ను తయారు చేస్తుంది. కానీ అది 2035, 2036 ముందే వచ్చే అవకాశం అయితే కనపడడం లేదు ప్రస్తుతానికి. అందుకే ఇప్పుడు మనం ఈ రష్యాకు చెందినటువంటి Su-57E కానీ లేదా అమెరికాకు చెందినటువంటి F-35 జెట్లు లాంటి జెట్లు తాత్కాలికంగా మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండాలి. అయితే రష్యాకు చెందినటువంటి ఈ Su-57E ఎలా పనిచేస్తుంది అది కూడా మనం తెలుసుకోవాలి కదా. ఈ Su-57E జెట్ వేగం వచ్చేసి గంటకు 2400 కిలోమీటర్లు. ఈ Su-57E ఆయుధాలు 10 టన్నుల వరకు మిసైళ్లను, బాంబులను అమర్చుకునేందుకు అవకాశం ఉండడంతో పాటు హైపర్సోనిక్ మిసైల్స్ కూడా వాడచ్చు. ఏది ఆ జెట్ ద్వారా, యుద్ధ విమానం ద్వారా. ఇకపోతే స్టెల్త్ విషయానికి వద్దాం. ఇది అమెరికాకు చెందినటువంటి F-35 జెట్తో పోలిస్తే కొంచెం తక్కువగానే కనిపిస్తుంది. అర్థమవుతుందా? కానీ F-35 కంటే కొంచెం తక్కువ స్టెల్త్ సామర్థ్యం ఉండాలని చెప్పేసి కొంతమంది చెప్తారు. ఏది ఈ రాడార్ కనిపించే విషయంలో. అలాగే వీటికి అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేరు, సూపర్ మానవరహిత ఈ టెక్నాలజీ కూడా అమర్చడం అయితే జరిగింది. అంటే ఈ స్టెల్త్ విషయంలో దాంతో పోల్చుకుంటే కొంచెం తక్కువ అనమాట. మొత్తానికైతే అది విషయం. దీన్ని బట్టి మీరే ఒకసారి చెప్పండి, మనం రష్యా ఆఫర్ చేస్తున్నటువంటి యుద్ధ విమానాలు కొనడం మంచిదా, లేకపోతే అమెరికా ఆఫర్ చేస్తున్నటువంటి యుద్ధ విమానాలు కొనడం మంచిది అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే మీ అభిప్రాయం ఏంది, ఏది మనకు బెటర్ అనే విషయంలో కూడా. ఓకేనా? ఇకపోతే ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? జై శ్రీరామ్, జై హింద్.